ఎవరంట? ఎవరంట? ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. ఈ బీజిఎం మీద చాలామంది చేయమని అన్నారు. బర్త్డేకి అయితే బాగుందని చేసిన. దీనికి మీరు సింపుల్గా ఒక లవ్ టైప్లో కూడా చేసుకోవచ్చు. అంటే కొన్ని నేమ్స్ రిమూవ్ చేసి చేసినా బాగానే ఉంటుంది. ట్రై చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, బర్త్డేకైనా లేకపోతే ఎగ్జాంపుల్గా లవ్ స్టేటస్ అయినా చూసి చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. మీకు డెమోలో ఒక 2 ఫాంట్స్ అయితే చూపించిన, కానీ మీకు ఆ ఫాంట్స్ అనేది ఇవ్వలేదు నేను. ఎందుకంటే అలర్ట్ మోషన్లో ఉన్న ఫాంటే యూజ్ చేసిన. అవి కాదు, వేరే ఫాంట్ అయితే ఉన్నాయి అవి. అంటే ఎండింగ్లో చూశారు కదా హ్యాపీ బర్త్డే నాని అని. అది ఎండింగ్లో మాత్రం అది లెమన్ మిల్క్ ఇటాలిక్ ఫాంట్ అయితే యూజ్ చేసిన. అది మీకు కావాలంటే ఇస్తాను, లేదంటే అలర్ట్ మోషన్లో ఉన్న ఫాంటే యూజ్ చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్, ఇంకోటి సిసి ఎఫెక్ట్ ఇచ్చాను. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ చేసిన. ఆ రీల్లో నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, కానీ అందులో సిసి ఎఫెక్ట్ కానీ కొన్ని పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే మెంబర్షిప్ అడుగుతుంది. ఇంకోటి ఏంటంటే 5 MB కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఏదో కింద మీద కవర్ చేసి నేను 5 MB కంటే తక్కువ చేసిన. ఓకే, రీల్స్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి మంచిగా చేసుకోండి. అది కూడా బాగానే ఉంటుంది. అది ఒక 80% సూపర్ ఉంటే ఇది 100% పర్ఫెక్ట్ ఉంటుంది. అది అయితే చూసుకోండి. 20%లోనే చాలా డిఫరెంట్ ఉంటుంది, కాబట్టి చూసి చేసుకోండి. ఎందుకంటే చాలామంది టెంప్లెట్ అడుగుతుంటారు, కాబట్టి నేను ఏదో విధానంగా అలా ట్రై చేసిన. ఎందుకంటే 5 MB కంటే మీకు తెలిసింది, నేను మళ్ళీ చెప్పలేను. ఓకే, 5 MB కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మెంబర్షిప్ అడుగుతుంది. మళ్ళీ నాకు ప్రీసెట్ వస్తలేదని మీరే అంటారు. మీకు ప్రాబ్లం వస్తే నాకు మళ్ళీ బాగుండదు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక విషయం చెప్తానని అనుకుంటున్నా. ఏంటంటే మీరు ఫోటో ఏదైనా చేసేటప్పుడు ఆ టెక్స్ట్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్లేస్లో మాత్రం ఎలాంటివి ఫేస్ కట్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పైన టాప్లో ఒక ఫోటో ఉంది. ఈ ఫోటో ప్లేస్లో పక్కన మనకైతే హ్యాపీ అని ఉంది. అక్కడ ఏం లేదు, ఓన్లీ బ్యాక్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే కింద ఫోటోలో మాత్రం ఇక్కడ మనకైతే ఒక ఫేస్ కట్ అయితే కనిపిస్తుంది. దాన్ని కవర్ చేయాలంటే కింద ప్లస్ సెకండ్ బ్యాక్ వచ్చి 16:9 రేషియో అయితే ఒక సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఏ ఫోటో అంటే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఇది నేను చేసిన ఫోటో. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో నేను ఏం చేస్తానంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఈ సైడ్ అయితే జరిపి మిర్రర్ ఆన్ చేసుకుంటే అది కవర్ అయితే అయిపోతుంది. ఇలా ఈ ప్లేస్లో మాత్రం మొత్తం మనకు ఏదైతే ప్లేస్ ఉందో ఈ ప్లేస్లో మాత్రం మనకు టెక్స్ట్ అయితే చాలా ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు పైన సేవ్ ఐకాన్ ఉంటుంది. కరెంట్ ఫేమ్ యాజ్ PNGలోకి వెళ్ళి దీని అయితే మీరు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకో ఫోటో కూడా కావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా కింద ప్లస్ సెకండ్ ఈ ఫోటో ఉందని అనుకుందాం. సారీ, ఇది కాదు, ఈ ఫోటో ఉంది. దీన్ని మిర్రర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాను, ఎందుకనేది చూపిస్తాను మీకు. మిర్రర్ ఆన్ చేసిన తర్వాత టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో మాత్రం మనకు ఏదైనా నేమ్ యాడ్ చేయడానికి చాలా సూపర్ ఉంటుంది. దీన్ని కూడా సేవ్ చేసుకోండి. ఇలా అయితే చేయండి. ఓకేనా, మీకు అర్థమైంది నేను అనుకుంటాను. అవే మీరు కట్ చేసినవి ఇక్కడ మీరైతే రీప్లేస్ పెట్టుకోవచ్చు. 1 by 1 అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, దాని మధ్యలో ఇక్కడ మనకు ఈ PNGs అయితే ఉన్నాయి. ఇవి ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఇప్పుడు చూడండి హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. ఇక్కడ ఫేస్ కట్ మీద కనిపిస్తుంది కాబట్టి నేను ఫోటో అయితే రీప్లేస్ పెడతాను. ఇప్పుడు కట్ చేసిన ఫోటో ఇక్కడ ఇప్పుడు చూడండి వస్తలేదు. చాలా క్లీన్గా బాగా కనిపిస్తుంది. ఒకవేళ టెక్స్ట్ కానీ ఇలాంటివి చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి బాగుంది, బాగా కనిపిస్తుంది కూడా. ఓకే, దాని తర్వాత లాస్ట్లో అయితే ఫాంట్ అయితే యూజ్ చేసిన నేను. ఈ ఫాంట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవన్నీ ఇంకా ట్రై చేస్తా. అంటే ఇక్కడ మీకు ఫాంట్ మిస్సింగ్ అనేది రాదు. అలర్ట్ మోషన్లో ఉన్న ఫాంటే యూజ్ చేసిన, కానీ మీరైతే ఫాంట్ అయితే యూజ్ చేయండి. అంటే వేరే ఫాంట్ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ ఫాంట్స్ ఉన్నాయి, ఇవి నేను రిమూవ్ చేసి
ఈ ఫాంట్ పెడుతున్నాను, లెమన్ మిల్క్. ఓకే, ఈ లాస్ట్ నాని అనే వర్డ్ని వేరే ఫాంట్గా అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఇది చాలా సూపర్గా కనిపిస్తుంది చూడండి. అలా కావాలంటే అలా. ఇప్పుడు మనము ఒక మ్యాటర్ చేసుకోవాలి. ఆ మ్యాటర్ అంటే ఒకసారి బ్యాక్ వచ్చి సిసి ఎఫెక్ట్లో పైన 3 గ్రూప్స్ ఉంటుంది. ఈ 3 గ్రూప్స్ని కాపీ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి కరెక్ట్గా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఒక లాంగ్ బీట్ మార్క్ అయితే ఉంటుంది. కరెక్ట్గా 8 సెకండ్ ద్వారా ఒక లాంగ్ బీట్ మార్క్ ఉంటుంది. అక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, ఆ డిలీట్ చేసి మీరు వేరే ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే రీప్లేసే పెడుతున్నాను. ఓకే, రీప్లేస్ అయితే పెట్టాను. ఒకటే ఫోటోని మీరు 3 టైమ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కింద చూడండి రీప్లేస్ అయితే అయింది. ఓకే, మీ యొక్క ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. దాని దగ్గర కూడా మీరైతే ఈ గ్రూప్ని పేస్ట్ చేయండి. ఇక్కడ గ్రూప్ అనేది కొంచెం చిన్నగా అయింది కాబట్టి ఈ 3ని సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే కవర్ అయిపోతుంది. ఇప్పుడు మిగతా ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చేంజ్ చేసుకోవాలంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అయితే ఇక్కడ నుంచి మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ సరిగా లేకపోతే వేరే ఫోటో పెట్టండి. అంటే ఏ ఫోటో అయితే బాగా కనిపిస్తుందో ఆ ఫోటో అయితే పెట్టి ట్రై చేయండి. ఓకేనా, అంతే ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ గ్రేడింగ్ ఉంది కదా. ఓకే, సిసి ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్ చేసి గ్రూప్స్ అన్ని రిమూవ్ చేసి 3 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మిగతా షేప్స్ అన్నీ కాపీ చేసి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి అన్నీ కరెక్ట్గా వచ్చేస్తుంది. చాలా బాగా కూడా కనిపిస్తుంది. కలర్ గ్రేడింగ్ మాత్రం 100% యూజ్ చేయండి. వీడియోకి చాలా సూపర్ లుక్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ట్రై చేయండి. కొంచెం ఓపిక ఉంటే, ఓపిక లేకపోతే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను ట్రై చేయండి. జై హింద్.